ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నా మందిరము సమస్త జనులకును ప్రార్థనా మందిరం అనబడును. యెషయా గ్రంథము 56వ అధ్యాయము 7వ వచనం. యేసుక్రీస్తు వారు కూడా నా మందిరము సమస్త జనులకును ప్రార్థనా మందిరం అనబడును గాని మీరు దానిని దొంగల గుహగా తయారు చేశారు అంటాడు. యేసు దేవాలయంలోనికి వెళ్లి దానిలోనికి ప్రవేశించి క్రయ విక్రయములు చేయవారు అందరిని వెళ్ళగొట్టి రోకలు మార్చేవారి బల్లలను పడద్రోశాడు. యేసుక్రీస్తు వారు ఈ లోకములో దేవాలయంలోనికి వెళ్ళినప్పుడు క్రయ విక్రయాలు కనిపించినాయి, రోకలు మార్చేవారు కనిపించారు. ఈ రోజు దేవుని సంఘంలోనికి వస్తే గనక అనేక మంది క్రయ విక్రయాలు చేసేవారు ఉన్నారు, దొంగల గుహగా మార్చిన వారు కూడా ఉన్నారు. అపవాది దొంగయ్య ఉన్నాడు, దోచుకుని వాడై ఉన్నాడు. అనేక మంది సంఘంలోనికి చొరబడుతున్నారు, దేవుని యొక్క పరిచర్యలోనికి చొరబడుచున్నారు. దేవుని శరీరం అనేటటువంటి పరిచర్యలోనికి చొరబడి దాన్ని దొంగల గుహగా మారుస్తున్నారు. ఆ రోజు దేవుడు ఆగ్రహపడినట్టుగానే ఈ రోజు కూడా దేవుడు ఆగ్రహపడుచున్నాడు, బాధపడుచున్నాడు. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించున్నాడని మీరు ఎరుగరా అంటాడు అపోస్తలుడైనటువంటి పౌలు. అలాగే యేసుక్రీస్తు వారు కూడా ఈ దేవాలయమును పడగొట్టుడి, 3 దినములలో దాన్ని లేపుదును అంటాడు. తన శరీరం అనేటటువంటి దేవాలయమును గురించి ఆ రోజు యేసు చెప్పినట్లే ఈ రోజు కూడా మనము దేవుని మందిరాలుగా మార్చబడాలి. కానీ ఇది దొంగల గుహగా మార్చబడకూడదు. అపవాది మన శాంతిని, సమాధానమును, మన ఆత్మీయ జీవితాన్ని, ప్రార్థన జీవితాన్ని, మన యొక్క కృతజ్ఞత జీవితాన్ని దొంగిలించేవాడై ఉన్నాడు. ఈ రోజు అనేకమైన విషయాలు మనల్ని కలదరించి వేస్తూ ఉన్నాయి. మనకు శాంతిని గాని సమాధానాన్ని కానీ దొంగిలించకుండా ఉండాలి అంటే గనక మరలా మన జీవితాలని ప్రార్థనా జీవితాలుగా మలుచుకోవాలి. అలాగనే మన శరీరములు కూడా దేవునికి నిలయములుగా మలుచుకోవాలి. ఎవడైనా ఈ దేవాలయం పాడు చేస్తే గనక నేను వారిని పాడు చేదును అంటాడు. మన యొక్క ఆత్మీయ స్థితిని మనము పాడు చేసుకునే వారిగా ఉండకూడదు. ఎవరు మన ఆత్మీయ జీవితాన్ని పాడు చేసేవారిగా అవకాశం కూడా ఇవ్వడానికి ఎంత మాత్రము వీల్లేదు. ఈ రోజు మన ఆత్మీయ జీవితాన్ని కాపాడుకుందాం, దేవుడిచ్చేటటువంటి ప్రార్థనా జీవితాన్ని కాపాడుకుందాం. ఇది సమస్త జనులకును ప్రార్థనా మందిరం అనబడను. అనేక మంది కొరకు మనం ప్రార్థించే వారిగా మార్చబడాలి. శాంతి లేని వారు, సమాధానం లేని వారు అనేక మంది లోకంలో ఉన్నారు. వారి కొరకు మనం ప్రార్థించే వారిగా మార్చబడాలి. మనకి సంతోషాన్ని గాని, మన సమాధానాన్ని గాని, ఆత్మీయ జీవితాన్ని గాని దొంగిలించేటటువంటి అపవాది శక్తులను లయపరుస్తూ అపవాది అయినటువంటి వాడు దొంగల గుహగా మన యొక్క క్రైస్తవ జీవితాన్ని మార్చకుండా ఈ రోజు మాకు దేవుడిగా ఉండు ప్రభువా, ఈ రోజు మాలో అసమాధానం తీసివేయి ప్రభువా అని ప్రార్థన చేసేవారిగా మార్చిపెడదాం. మన జీవితాలను మరలా ఆత్మీయతలోనికి నడిపించుకుందాం. ఈ రోజు మన శరీరములను దేవాలయములుగా మార్చుకుందాం, దేవుడిని నివసించే మందిరాలుగా మార్చుకుందాం, ప్రార్థనా మందిరాలుగా మార్చుకుందాం. అటువంటి కృప దేవుడు మనకి దయచేయును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.